తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎట్టకేలకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఇటు యాసంగి రైతు భరోసా మూడో విడత డబ్బులను రేపటి నుంచి విడుదల చేయడం పూర్తి చేయగానే ఇటు మనకి వానాకాల సీజన్ సంబంధించినటువంటి మొదటి విడత రైతు భరోసా డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి అదిరిపోయే శుభవార్తనైతే రావడం అయితే జరిగిందన్నమాట. ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఏడాదికి 3 విడతల్లో పీఎం సమ్మాన్ నిధి పథకం కింద మొదటి విడత అంటే 23వ విడత కింద 2,000 రూపాయల డబ్బులను అయితే మన రైతన్నల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఇక పీఎం నరేంద్ర మోడీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కలుపుకొని ఇటు మూడో విడత యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయలు, ఇటు ఏదైతే డబ్బులు 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కలుపుకొని మొత్తం 8,000 రూపాయలనైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి నిధులను అయితే పంపిణీ చేయాలని అయితే ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతన్నలకు అందరికీ కూడా ఈ డబ్బులను అనేది పంపిణీ చేయనున్నారు. ఇక ఈసారి కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులను కూడా పంపిణీ చేస్తామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. ఇక ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి డబ్బులు రావు, ఇక ఇటు వానాకాల సీజన్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని అయితే ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో వారికి మాత్రమే సమాచారాన్ని ఇక్కడ పూర్తిగా తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనైతే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్లోకి అయితే వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా అటు మన కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ఇటు వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు కూడా రైతన్నల ఖాతాల్లోకి మనకి ఏదైతే పంపిణీ చేయాలని ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమ్మాన్ నిధి పథకం ద్వారా 23వ విడత కింద 2,000 రూపాయల నిధులు కూడా మన రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. పీఎం నరేంద్ర మోడీ గారు లేటెస్ట్గా త్వరలో జరగబోతున్నటువంటి పర్యటనలో పీఎం కిసాన్ 23వ విడత కింద ఒకేసారి 10,000 కోట్ల రూపాయల నిధులను పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇటు మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీ తమ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్, ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేసుకోరో వారికైతే డబ్బులు ఏమాత్రం అయితే నేరుగానైతే జమ కావు. సో డబ్బులు ఒక్కొక్కసారి ఖాతాలలో కూడా జమ కాకపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు నేరుగా మీ ఖాతాల ద్వారా జమ కావాలంటే ఖచ్చితంగా మీరైతే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఇక మనకి ఈ నెల చివరి ఆఖరిలోపు రైతు భరోసా డబ్బులు, ఈ నెల చివరి ఆఖరి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అనేది ఉన్నాయి. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.